హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్దాం. ఎలా వెళ్ళాలి? ఈ విక్రమార్క ఇంటిలో హిరణ్య ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూనే విక్రమార్క ఇంటి నుండి వెళ్ళిపోయింది సిరి. కానీ ఏదో ఒక ప్లాన్ చేసి ఆ ఇంటి లోపలికి వెళ్ళాలి. హిరణ్య ఆ ఇంటి లోపలే ఉందా లేదా తెలుసుకోవాలి అని వాచ్మెన్ని అడుగుతుంటే అతడు ఏమీ సమాధానం చెప్పటం లేదు. వెళ్ళిపో, ఇక్కడ ఉండకూడదు లేడీస్, వెళ్ళిపోవాలి అని మాత్రమే చెప్తున్నాడు. ఈ వాచ్మెన్ ఏంటో, ఇంట్లో ఎవరున్నారో కూడా తెలియదా? నేను అడుగుతుంటే ఏమీ చెప్పటం లేదేంటో అని అసహనంగా ఫీల్ అయ్యింది సిరి. విక్రమార్క హిరణ్య తనతో మాట్లాడొద్దు అని అన్నది అని మాట్లాడలేదు. తన పనిలో తాను బిజీగా గడిపేస్తున్నాడు. హిరణ్యకి విక్రమార్క తనతో మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండటంతో కొంచెం అనీజీగా అనిపిస్తుంది. ఒకే రూమ్లో ఇద్దరు ఉంటున్నారు, కనీసం ఒకరికొకరు మాట్లాడుకోవటం లేదు. ఇప్పుడు స్టార్టింగ్ అతను మాట్లాడకుండా ఉంటే కొంచెం రిలీఫ్గా అనిపించినట్లుగా ఫీల్ అయ్యింది. కానీ ఆ తర్వాత అబ్బా ఏంటిది, కనీసం ఇతను నాతో మాట్లాడటం కూడా లేదు, నేను మాట్లాడొద్దు అని చెప్తే మాట్లాడకుండా నా నుంచి పక్కగా వెళ్ళిపోతాడా అని అనుకుంది. అలా ఆ రోజు గడిచిపోయింది. హిరణ్య నిద్రపోయింది. తెల్లవారింది. అలా హిరణ్య నిద్రలేచింది. కరెక్ట్గా అప్పుడే ఆ రూమ్ కాలింగ్ బెల్ మోగటంతోనే ఆ సౌండ్కి హిరణ్య నిద్రలేచింది. ఇప్పుడు ఎవరు ఉదయాన్నే ఈ రూమ్ కాలింగ్ బెల్ కొడుతున్నారు అని అనుకుంటూ రూమ్ అంతా చూసింది. కానీ ఎక్కడా కూడా విక్రమార్క కనిపించలేదు. ఇప్పుడు ఇతడు ఎక్కడకు వెళ్ళిపోయాడు అని అనుకుంటూ చిన్నగా లేచి డోర్ ఓపెన్ చేసి చూసింది హిరణ్య. ఎదురుగా ఫుడ్ ట్రాలీతో రాజు కనిపించటంతో, రాజు నువ్వేంటిక్కడ అని నిద్ర మత్తుతో ఆవలిస్తూ అడిగింది హిరణ్య. అది మేడం, మీకు ఫుడ్ తీసుకొని వచ్చాను. ఇప్పుడు మీకు ఫీవర్ ఎలా ఉంది, తగ్గిందా, ఇంకా అలానే ఉందా అని అడిగాడు. హా రాజు, ఫీవర్ తగ్గిపోయిందిలే అని నిదానంగా చెప్పింది హిరణ్య. సరే మేడం, మీరు ఈ ఫుడ్ తిని టాబ్లెట్లు వేసుకోండి, ఇక ఫీవర్ మీ దగ్గరకు రమ్మన్నా కూడా రాదు అని నవ్వుతూ చెప్పాడు రాజు. హిరణ్య నవ్వుతూ ఫుడ్ ట్రాలీ తీసుకుంటూ విక్రమార్క అని పూర్తిగా హిరణ్య విక్రమార్క గురించి అడగకముందే, సార్ ఎప్పుడో ఆఫీస్కి వెళ్ళిపోయారు మేడం, ఇంకా ఇక్కడ ఎందుకు ఉంటారు, ఆఫీస్కి వెళ్ళిపోకుండా అని చెప్పాడు రాజు. అవునా, మరి ఈ ఫుడ్ ఇవన్నీ నాకు ఇవ్వమని నీతో ఎవరు చెప్పారు? నువ్వు కరెక్ట్గా టైంకి అన్నీ తీసుకొని వచ్చి నాకు అందిస్తున్నావు అని అడిగింది హిరణ్య. ఇంకెవరు చెప్తారు మేడం, విక్రమార్క సారే చెప్పారు. మీకు హెల్త్ బాగోలేదు, ఫీవర్ వచ్చింది, ఆ ఫీవర్ తగ్గటానికి ఏ ఏ ఫుడ్ తింటే బెస్ట్ అవి అన్నీ కూడా మేడంకి తీసుకొని వచ్చి ఇవ్వండి, ఒక్క రోజులో ఆ ఫీవర్ తగ్గిపోవాలి అని నాకు ఆర్డర్ వేశారు మేడం. సార్ ఆర్డర్ వేసిన తర్వాత మేము ఆ ఆర్డర్ని ఫాలో అవ్వాలి కదా మేడం అని నవ్వుతూ అన్నాడు రాజు. తను అనుకున్నదే ఇక్కడ రాజు కూడా చెప్పటంతో సరే రాజు అని చెప్పి రూమ్ లోపలికి వచ్చేసింది. రాజు పైన విక్రమార్క రూమ్ దగ్గరకు ఫుడ్ ట్రే తీసుకుని వెళ్ళి మరలా కిందకు రావటం చూసిన అలేఖ్య, ఏంటి రాజు, ఫుడ్ ట్రే ఎక్కడికి తీసుకొని వెళ్ళి వస్తున్నావు, ఇంతకీ ఎవరికి ఇచ్చి వస్తున్నావేంటి ఆ ఫుడ్ అని అడిగింది. అది హిరణ్య మేడం గారికి ఇప్పుడు ఫీవర్ కదా, అందుకే ఫుడ్ తీసుకొని వెళ్ళి మేడంకి ఇచ్చి వస్తున్నాను అని అన్నాడు రాజు. ఏంటి, అక్కకు ఫీవరా? మరి ఈ 2 రోజుల నుంచి కూడా ఫీవర్తోనే బాధపడుతుందా? ఈ విషయం మాకు ఎవరు చెప్పలేదేంటి అని అనుకుంటూ హిరణ్య దగ్గరకు వెళ్ళాలి అనుకుని కూడా ఆగి, ఇప్పుడు వదిలే, సాయంత్రం వెళ్దాం అని అనుకుని తను టిఫిన్ తిని కాలేజీకి వెళ్ళిపోయింది. విక్రమార్క ఆఫీస్కి వెళ్ళిన మరుక్షణమే చారి, సార్ ఈ 2 రోజులు మీరు ఎందుకని ఆఫీస్కి రాలేదు, ఇంపార్టెంట్ మీటింగ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసేయమన్నారు, నేను మీకు ఎన్నోసార్లు ఫోన్ చేశాను, కనీసం ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు ఏంటి సార్, ఎందుకని ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, అసలు ఏం జరిగింది సార్, మీకు ఏదైనా ప్రాబ్లమా, ఎందుకని మీరు మాకు కాంటాక్ట్లో లేకుండా మాయమైపోయారు అని అడిగాడు. విక్రమార్క చారి అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా ఎటువంటి సమాధానం చెప్పకుండా డైరెక్ట్గా తన క్యాబిన్కి వెళ్ళి తన చైర్లో కూర్చున్నాడు. ఏంటబ్బా,
ఈసారి నేను ఇక్కడ ఇన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఇంత కంగారుగా మాట్లాడుతూ ఉంటే కనీసం నన్ను పట్టించుకోవటం లేదు, నా వైపు కూడా చూడటం లేదు. ఎప్పుడైనా నేను ఏదైనా అడిగితే కనీసం కోపంగా ఒక్క లుక్ అయినా ఇచ్చేవాడు. మరి ఈరోజేంటి అలా కోపంగా కూడా నన్ను చూడటం లేదు. ఈయన ఫేస్లో ఆ కోపం కూడా కనిపించడం లేదేంటబ్బా, ఏదో పోగొట్టుకున్న వాడిలా కనిపిస్తున్నాడు. ఈ 2 రోజులు ఏం జరిగింది, ఏం చేశాడు, ఏం పోగొట్టుకున్నాడు ఈయన, ఇలా ఉన్నాడు ఎందుకు అని అనుకుంటూనే విక్రమార్క వెనకే ఫాలో అవుతూ విక్రమార్క క్యాబిన్ లోపలికి వచ్చి సార్ అని పిలిచాడు. చారీ, డోంట్ డిస్టర్బ్. ఇంకొకసారి నువ్వు నా దగ్గరకు వచ్చి డిస్టర్బ్ చేస్తే నీ కేర్ ఆఫ్ అడ్రస్ యమలోకం అవుతుంది, బీ కేర్ఫుల్ అని అన్నాడు. అంతే, ఇక చారీ 2 సెకండ్స్లోనే ఆ క్యాబిన్లో నుంచి మాయమై బయట ప్రత్యక్షమైపోయాడు. అమ్మో, ఈయన ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా ఈ 2 డేస్లో ఏదో జరిగింది అని అనుకుంటూ విక్రమార్క ఇంటిలో ఉన్న మూర్తికి ఫోన్ చేశాడు. అసలు విక్రమార్క ఇంటిలో ఏదైనా జరిగింది ఏమో అని అనుకుంటూ మూర్తి ఫోన్ లిఫ్ట్ చేసి, హలో చారీ, ఏంటి చాలా రోజుల తర్వాత ఫోన్ చేస్తున్నావు, ఏంటి మ్యాటర్ అని ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే మాట్లాడాడు మూర్తి. చాలా రోజుల తర్వాత నీతో పని పడింది కాబట్టి ఫోన్ చేస్తున్నాను, కానీ ఇంతకీ ఏం చేస్తున్నావు, బిజీగా ఉన్నావా, ఖాళీగా ఉన్నావా అని అడిగాడు చారీ. పని నాకు ఉంది అనుకుంటే ఉంది, లేదు అనుకుంటే లేదు. ఈ ఇంటిలో ఉన్న అత్తాకోడళ్ళ దయ నా మీద కలిగితే నాకు కాస్త రెస్ట్ ఉంటుంది, లేదకి వాళ్ళకు నా మీద దయ చూపించడం ఇష్టం లేకపోతే నేను ఊరంతా తిరగాల్సి వస్తుంది. నీకు తెలియందేముంది కొత్తగా అని నిట్టూరుస్తూ అన్నాడు మూర్తి. ఆ మాటకి చారీ గట్టిగా నవ్వుతూ, సరే సర్లే, ఇవన్నీ ఎప్పుడు ఉండేవేలే, కానీ నిన్న మొన్న నువ్వు ఇంట్లోనే ఉన్నావా, లేదంటే బయటికి ఎక్కడికైనా పని మీద వెళ్ళావా అని అడిగాడు చారీ. నేను ఎక్కడికి వెళ్తాను నా బోందా, ఈ ఇల్లు తప్ప నాకు వేరే ప్రపంచం ఏదైనా ఉందా, ఇక్కడ జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఈ ఇల్లే నా ప్రపంచం అయిపోయింది అని అన్నాడు. అదేంటి అలా మాట్లాడుతున్నావు అని అడిగాడు చారీ. మరి ఇలా మాట్లాడకపోతే ఎలా మాట్లాడాలి, ఈ ఇంటిలో ఏమంటా నేను ఈ మేనేజర్ జాబ్లో జాయిన్ అయ్యానో, కానీ ఇక నాకు పర్సనల్గా లైఫ్ అనేది ఉంటుంది అనేది కూడా తెలియకుండా పోయింది. అసలు లైఫే లేకుండా పోతే ఇక అందులో పర్సనల్ ప్రొఫెషనల్ అని ఉంటుందా? నా లైఫ్ అంతా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి సేవలు చేయటం, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకు కావాల్సింది తెచ్చిపెట్టడంతోనే సరిపోతుంది అని నిట్టూర్చాడు మూర్తి. సర్లే మూర్తి, ఈ సోదంతా ఇప్పుడు నాకు ఎందుకులే, కానీ నిన్న మొన్న 2 రోజులు నువ్వు ఇంట్లో ఉన్నావా లేదా, ఈ ఒక్క విషయం నాకు చెప్పు చాలు, మిగతా మ్యాటర్ అంతా నాకు అనవసరం అని అన్నాడు చారీ. ఏంట్రా పర్టిక్యులర్గా నిన్న మొన్న 2 రోజుల గురించే అంతగా అడుగుతున్నావు, ఆ 2 రోజుల్లో ఏం జరిగింది, నువ్వు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు అని అనుమానంగా అడిగాడు మూర్తి. ఏమీ జరగలేదు విక్రమార్క సార్, 2 రోజులు ఆఫీస్కి రాలేదు, అందుకే నాకు చాలా వింతగా ఆశ్చర్యంగా కరెంట్ షాక్ కొట్టినట్లుగా అనిపించింది, అందుకే నిన్ను అలా అడుగుతున్నాను. ఇంతకు మించి నిన్ను అడగటానికి వేరే ఏమీ ఇన్ఫర్మేషన్ అవసరం లేదనుకుంటా అని అన్నాడు చారీ. అవునా, విక్రమార్క గారు ఆఫీస్కి రాలేదా, కానీ నాకు కూడా ఇంట్లో ఎక్కడా కనిపించలేదే, ఇంట్లోనే ఉంటే కనీసం ఒక్కసారైనా బయటకు వస్తారు కదా అని అన్నాడు మూర్తి. ఏంటి ఇంట్లో కూడా లేడా, మరి బయటికి ఎక్కడికి వెళ్ళినట్లుగా కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదే, అంటే బయట మీటింగ్స్కి వెళ్ళినా వేరే ఏదైనా పని మీద వెళ్ళినా ఖచ్చితంగా మీటింగ్స్ అన్నింటినీ నన్నే హ్యాండిల్ చేయమని చెప్తారు, కనీసం అలాంటి మ్యాటర్ కూడా నాకు చెప్పకుండా మీటింగ్స్ క్యాన్సిల్ చేయమని చెప్పారు. హెల్త్ బాగోలేక ఇంటిలో ఉన్నారేమో అని ఇప్పటి వరకు నేను అనుకున్నానే, అది కూడా కాదా అని అడిగాడు చారీ. ఏమో చారీ, నాకైతే ఏమీ తెలియదు, ఇంటిలో మాత్రం అస్సలు కనిపించలేదు. ఈరోజు ఉదయం మాత్రం ఆఫీస్కి బయలుదేరి వెళ్తుంటే చూశాను, అంతకుమించి నేను అస్సలు చూడలేదు విక్రమార్క గారిని. ఆయన ఇంట్లో ఉన్నారో లేదో నాకు తెలియదు, బయటకు వెళ్ళారో లేదో నాకు తెలియదు అని అన్నాడు మూర్తి. అవునా, సర్లే అని 2 నిమిషాలు మూర్తితో మాట్లాడి ఆ తర్వాత చారీ ఫోన్ కట్ చేసేశాడు. ఏమైందబ్బా, ఈ సార్ ఎందుకని ఇలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు, ఏం జరిగి ఉంటుంది అబ్బా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడే కరెక్ట్గా 2 రోజుల క్రితం మీటింగ్ క్యాన్సిల్ అయ్యింది అని
పరిహారం అడిగిన వాళ్ళు చారి ముందు ప్రత్యక్షమయ్యారు. మీరేంటి సార్ ఇక్కడికి వచ్చారు? అయినా మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమీ లేదు కదా! మీకు రావాల్సిన పరిహారం మా కంపెనీ తరపున అందింది కదా! ఇంకా ఏం కావాలి అని ఇక్కడికి వచ్చారు? మా సార్ మీ కంపెనీ నుండి వచ్చే ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసేశారు కదా! ఇంకా మా కంపెనీ నుంచి మీరు ఏం లాగేసుకోవాలనుకుంటున్నారు? ఏం తీసుకోవాలనుకుంటున్నారు? మీరు ఏం తీసుకోవాలి అనుకున్నా ఇక్కడ ఇచ్చే పొజిషన్‌లో ఎవరు లేరులే అని చారీ కాస్త కోపంగానే మాట్లాడాడు. అది చరి విక్రమార్క వారిని కలవాలి అని చాలా భయంగా వణుకుతూ మాట్లాడాడు ఆ వ్యక్తి. చారీ మాట్లాడుతున్న మాటలను పట్టించుకునే స్టేజ్లో కూడా అతను లేడు. అతనికి మైండ్ అంతా కూడా ఒక రకమైన భయంతో వణికిపోవటంతో బాడీ అంతా షివర్ అవుతూ ఉండటంతో చారీతో మాట్లాడాడు. సారీ సార్, ఇప్పుడు మీ దగ్గర మా సార్ని కలవటానికి అపాయింట్మెంట్ లేదు కాబట్టి ఇప్పుడు మా సార్ని కలవటం కుదరదు. అదీ కాక సార్ మూడ్ కూడా బాగోలేదు, అప్సెట్లో ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని నేను లోపలికి పంపిస్తే ఖచ్చితంగా నా జాబు చేజారిపోతుంది, మీరు పైకి పోతారు. కాబట్టి నేను అటువంటి పని చేయలేను. అయినా మీరు కంపల్సేషన్ కింద 100 కోట్లు మనీ ఇస్తామన్నాం కదా మీకు. ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చారు? అంటే డబ్బులు మీకు ఇంకా రాలేదు అని వచ్చారా? కానీ మేము ఆల్రెడీ మీకు చెక్కు పంపించాం కదా అని అనుమానంగా అడిగాడు చారి. అయ్యో చారి, మాకు ఇప్పుడు ఆ 100 కోట్లు వద్దు, 100 రూపాయలు వద్దు, మీ నుండి మాకు ఒక్క రూపాయి కూడా వద్దు. ముందు నేను విక్రమార్క గారిని కలవాలి అని చారి కాళ్ళు చేతులు గడ్డాలు పట్టుకొని మరీ బ్రతిమిలాడాడు లారెన్స్ అనే వ్యక్తి. ఏంటబ్బా ఈ లారెన్స్ ఇలా మాట్లాడుతున్నాడు? నిన్నేమో అంత పొగరుగా మాట్లాడినవాడు ఈరోజు కాళ్ళు చేతులు పట్టుకోవడానికి మరి కూడా వెనకాడటం లేదు. అంతకు మించి విక్రమార్క గారిని కలవాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏం జరిగింది ఈ 2 రోజుల్లోనే అని మనసులో అనుకున్నాడు. ప్లీజ్ ప్లీజ్ షరీ, నేను నిన్ను అడుక్కుంటున్నాను, విక్రమార్కని కలిసే ఛాన్స్ ఒక్కసారి కల్పించు. జస్ట్ 2 మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతాను అని లారెన్స్ ఆపకుండా బ్రతిమిలాడుతూనే ఉండటంతో ఓకే 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 నేను ట్రై చేస్తాను, సార్ని అడిగి తెలిసి కన్ఫర్మ్ చేసుకొని మీకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కానీ కన్ఫామ్గా మాత్రం మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది అని నేను చెప్పలేను. 5 మినిట్స్ ఇక్కడే వెయిట్ చేయండి, నేను లోపలికి వెళ్ళి కనుక్కొని వస్తాను అని చెప్పి విక్రమార్క క్యాబిన్ లోపలికి వచ్చాడు చారి. క్యాబిన్లో చైర్లో విక్రమార్క కనిపించలేదు. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారు అని అనుకుంటూ చుట్టూ చూసిన చారీకి బాల్కనీలో ఫోన్ మాట్లాడుతూ కనిపించటంతో ఈయన ఇక్కడ ఉన్నారా అని అనుకుంటూ సార్ అని చిన్నగా రాగం తీస్తూ పిలిచాడు. చారీ అంత చిన్నగా పిలిచిన విక్రమార్కకు వినపడిందో ఏంటో చారీ వైపు తిరిగి ఏంటి అన్నట్లుగా కళ్ళతోనే అడిగాడు. 1 మినిట్ సార్, మీతో మాట్లాడాలి అని చారీ సైగలతో చెప్పటంతో ఓకే నేను మీకు మరలా కాల్ చేస్తాను అని ఫోన్ కట్ చేసి చారీ దగ్గరకు వచ్చి ఏంటి మ్యాటర్, ఇప్పుడు నువ్వు నాతో ఏం మాట్లాడాలి అని తన చైర్లో కూర్చుంటూ అడిగాడు. అది సార్, బయట లారెన్స్ మీ అపాయింట్మెంట్ కావాలి అని అడుగుతున్నాడు, ఏదో అర్జెంట్ మ్యాటర్ మీతో మాట్లాడాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే చచ్చిపోయేలా ఉన్నాడు, చాలా రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఆఖరికి కాళ్ళు కూడా పట్టుకునే స్థితికి వచ్చాడు అని చెప్పాడు చారి. విక్రమార్క నవ్వుతూ ఓ వచ్చాడా, రాకేం చేస్తాడులే, వాడి బిజినెస్ అంతా కూడా కొలాప్స్ అయిపోయింది కదా నిన్నటితో, దానికి కారణం నేనే అని తెలిసి వాడి బిజినెస్ నిలబెట్టుకోవడానికి నన్ను రిక్వెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చినట్లుగా ఉన్నాడు అని చాలా కూల్గా మాట్లాడాడు విక్రమార్క. సార్ మీరేం మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యంగా అడిగాడు చారి. ఇక విక్రమార్క చారి అడిగిన దానికి సమాధానం ఏమీ చెప్పకుండా ఏమీ మాట్లాడకుండా ఓకే ఆ లారెన్స్కి నా అపాయింట్మెంట్ ఇవ్వడం కుదరదు అని చెప్పేశాయి, ఇంకా ఎక్కువగా ఇక్కడే ఉండి మాట్లాడితే నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు అపాయింట్మెంట్ కోసం మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి బయటకు పంపించేశాయి అని చాలా సీరియస్గా చెప్పాడు విక్రమార్క. అమ్మో ఈ విక్రమార్క గారు ఏదో చేసేసినట్లుగా ఉన్నారు, అందుకే ఆయన ఇలా కాళ్ళు గడ్డలు పట్టుకుంటున్నాడు. అంతేలే, అసలే ఈయనకి ఈగో కోపం టన్నుల్లో నెత్తి మీద మోస్తుంటాడు. హాయిగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుని వెళ్ళవలసిన వాళ్ళు ఈయన ఈగోని టచ్ చేస్తే ఊరుకుంటాడా ఏంటి? అందుకే ఆ లారెన్స్ బిజినెస్ని అధపాతాళానికి తొక్కినట్లుగా ఉన్నాడు.
అది చేసింది ఈ విక్రమార్క అని ఆ లారెన్స్కి తెలిసి ఇక్కడికి తన బిజినెస్ని నిలబెట్టమని అడగటానికి పరిగెత్తుకుంటూ వచ్చినట్లుగా ఉన్నాడు అని అనుకుంటూ క్యాబిన్ నుంచి బయటకు వచ్చాడు. అలా చారి క్యాబిన్ నుంచి బయటకు వచ్చాడో లేదో లారెన్స్ పరుగున చారి దగ్గరకు వచ్చి, చారి చారి విక్రమార్క గారి అపాయింట్మెంట్ నాకు దొరికిందా అని చారి చేతులు పట్టుకొని ఊపేస్తూ అడిగాడు. సారీ సార్, మీకు అపాయింట్మెంట్ ఇవ్వటం కుదరదు అని విక్రమార్క గారు చెప్పేశారు. ఒకవేళ మీరు అపాయింట్మెంట్ కావాలి అని పట్టుబట్టి బయటకు వెళ్లకుండా ఇక్కడే ఉంటే పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వమని చెప్పారు అని చెప్పాడు చారి. లారెన్స్ భయంతో ఖచ్చితంగా ఈ విక్రమార్క అన్నంత పని చెయ్యనైనా చేస్తాడు అని భయంతో ఏమీ చెయ్యలేకపోతున్నాను, తన బిజినెస్ని తాను కాపాడుకోలేకపోతున్నాను అనే బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అలేఖ్య కాలేజీ నుంచి చాలా త్వరగా ఇంటికి వచ్చేసింది. హిరణ్యకి బాగోలేదు అని ఉదయం తను టిఫిన్ చేస్తున్నప్పుడు రాజు చెప్పటంతో ఇప్పుడు విక్రమార్క రూమ్లోనికి వెళ్ళి అక్కను కలవాలా వద్దా అని ఆలోచిస్తూనే ఆ రూమ్ బయటే అటూ ఇటూ తిరుగుతూ తచ్చాడుతూ ఉన్న అలేఖ్య చివరికి 5 నిమిషాల తర్వాత ధైర్యం చేసి కాలింగ్ బెల్ కొట్టేసింది. 2 నిమిషాల తర్వాత డోర్ ఓపెన్ అయ్యింది. అమ్మో, బావ ఇంట్లో ఉండకూడదు, ఆఫీస్లోనే ఉండాలి, ఇంటిలో అస్సలు కనిపించకూడదు, ఆఫీస్కి వెళ్ళిపోయి ఉండాలి. బావ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా నా మీద యుద్ధమే ప్రకటించేస్తాడు, కాబట్టి బావ ఇంటిలో ఉండకూడదు భగవంతుడా అని కళ్ళు మూసుకొని ప్రార్థిస్తూ ఉంది. డోర్ ఓపెన్ చేసిన హిరణ్య అలేఖ్య మాటలు విని నవ్వుకుంటూ, నువ్వు ఆ భగవంతుడిని ప్రార్థిస్తుంటే ఆ భగవంతుడు నీ మాటలు విన్నట్లుగా ఉన్నాడు. మీ బావ నిజంగానే ఇప్పుడు ఇంట్లో లేడులే, నీ మాటలు ఆ దేవుడు విన్నట్లున్నాడులే, రా లోపలికి అని పిలిచింది. అమ్మో, బావ ఉన్నా లేకపోయినా నేను మాత్రం రూమ్ లోపలికి వద్దు, పద నా రూమ్లోనికి వెళ్దాం. ఎలాగో ఈరోజు మామయ్య లేడు, యశ్వంత్ లేరు కదా, వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది, నీతో నేను చాలా మాట్లాడాలి అంటూ హిరణ్య చేతిని పట్టుకొని కనీసం హిరణ్య మాట్లాడేది కూడా పట్టించుకోకుండా స్పీడ్గా కింద ఫ్లోర్లో ఉన్న తన రూమ్కి తీసుకుని వెళ్ళింది అలేఖ్య. అలేఖ్య ఆగు, నిదానంగా వెళ్దాం అని హిరణ్య అంటున్న అలేఖ్య అస్సలు పట్టించుకోలేదు, తీసుకుని వెళ్ళిపోయే పనిలోనే ఉంది.